హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం అన్ని పార్టీలు మోసం చేశాయని జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ అన్నారు. హైదరాబాద్ సైదాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ సంఘం ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా కార్యదర్శిగా పున్నోజు రామకృష్ణాచారి, కోశాధికారి తన్నీరు గంగయ్యలకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వానికి బీసీ సంఘాలకు మద్దతిచ్చి రిజర్వేషన్లను కోర్టులలో కేసులతో అడ్డుకుని తీవ్ర నిరాశను మిగిల్చిందని, ఇవాళ 46 జీవోతో 50% రిజర్వేషన్ పెంచొద్దని, పంచాయతీ ఎన్నికలలో బీసీలకు మొండి చేయి ఇచ్చిందని, బీసీ సమాజం దీన్ని గమనించి జాతీయ బీసీ చైతన్య సమితితో కలిసి రావాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అంటే దేశంలోనే నిన్న 100 హైదరాబాద్ ఒక మంచి చోటు దక్కింది. ఈ పోరాటంతో బీసీల విధి విధానాలపైన మనము టైటిలే విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాలలో బీసీలు చైతన్యపరచుటకు కావేటి శ్రీకాంత్ సన్ ఆఫ్ జగదీశ్వర్ సైబరాబాద్ గారిని జాతీయ బీసీ చైతన్య సమితి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా నియమించడమైంది. సెల్ నెంబరు ఈ నియామకము 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత మిగతాటి తర్వాత చూద్దాము. ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు వస్తే మీరందరూ యాదవ్, నేను రిపోర్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన రమణ గారు నేను చేసే కార్యక్రమాలు చూసి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని మనకి ఇంత పెద్ద పదవిని అప్పగించడం జరిగింది. నేను ఇప్పటికే కర్ణాటకలోన, ఆంధ్ర, తెలంగాణలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. నెక్స్ట్ ఈ నెల 4వ తారీఖు గోవాలో కూడా కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అందరూ కూడా అక్కడికి తీసుకెళ్తా ఉన్నాము అందరూ సమక్షంలో. 3వ తారీఖు బళ్ళార్లో బీసీ చైతన్య సమితి ప్రెస్ మీట్ పెట్టి అలా అక్కడ మన కర్ణాటకలో బీసీల సంక్షేమం కోసం మేమంతా ఐకమత్యంతో కృషి చేస్తూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. తరతరాలుగా ఎదురు చూస్తున్నాము. ఎవరు వచ్చినా కానీ, ఏ నాయకుడు వచ్చినా కానీ మన బీసీ కులాల వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకార్యాలు ప్రభుత్వం తరపు నుంచి ఇంతవరకు మనకు ఎటువంటి ఫలితాలు అందలేదు. ప్రతి ఒక్క నాయకులు చాలామంది చాలా